ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, వాక్య ధ్యానంలో పాలుభాగస్తున్న సేవకులకు, సంఘమునకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము దేవుని మందిరంలో ఉండి మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల వాక్య ధ్యానం అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి అపోస్తలుడైన పేతురు క్రీస్తును గూర్చి సాక్షి అయి ఆయనను గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు. వారి బలాత్కారంలో పట్టుకొని, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. అప్పుడు చెరసాలలో బంధించినప్పుడు, సంఘం అయితే ఏ సంఘము అనగా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అనగా ఆయన మరణమును పునరుద్ధానమును గుర్చిన సాక్ష్యము అపోస్తలుడైన పేతురు మిగతా అపోస్తలులు ప్రకటించినప్పుడు ఆ వాక్యమందు విశ్వాసముంచి ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయాలని ఆజ్ఞాపించినప్పుడు, అలాగే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని ప్రకటించి, 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని చెప్పి ఇశ్రాయేలును ప్రకటించినప్పుడు, 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని హృదయమందు ఆ వాక్యం పొడవబడి, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును అను వరము పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు ఇంచుమించు 47వ వచనంలో, వారందరూ ఏకమనస్కులై ప్రభు నామందు బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుట యందు సహవాసమందును ఎడతెగక 42వ వచనంలో ఉన్న వారందరూ ఆనందముతో నిష్కపటమైన హృదయంతో 47వ వచనంలో, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము విశ్వాసంతో చేస్తూ ఉన్నారు. అలాగూ విశ్వాస మూలముగా అనేకులు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్న సాక్ష్యము ప్రకటింపబడుతూ వారు 4వ అధ్యాయ అపోస్తలుల కార్యంలో వారు ప్రజలతో మాట్లాడుతూ ఉండగా 4వ వచనంలో, వారు వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి, ఆ పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. అలాగూ 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేమని చెప్పిన ఆ పునరుద్ధానమును గురించి, అలాగే విశ్వసించిన వారందరూ ఎవరు ఈ సంఘము అత్యాసక్తితో ప్రార్థించారు అంటే, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మ గలవారై ఉండి అపోస్తలు బహుబలముగా 33వ వచనంలో
ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరికీ అత్యధికముగా ఉండెను. ఆ సమయంలో కూడా 5వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచి, అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారు వెలుపలికి రప్పించి, మీరు దేవాలయంలో నిలవబడి జీవమును గురించిన మాట్లాడిన ప్రజలతో చెప్పుడని చెప్పినప్పుడు చెరసాల నుండి వారు బయటికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సాక్ష్యం ఇస్తూ వారిని సభలో మరలా తీసుకొని వచ్చి వీరు ఎలాగూ విడుదల పొందారో వారికి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ద్వారా అనుగ్రహింపబడి జీవమును గురించిన సాక్ష్యం ఇస్తూ ఉండగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 20 వచనము 30 వచనము, అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు లేని దేవుడిని లేపిన ఇశ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకి దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును తన దేవుడు తనకు విధేయులను వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారని ప్రకటింపబడిన తరువాత వారు 5వ అధ్యాయం 42వ వచనంలో 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు వెళ్ళిపోయి ప్రతిదినము ఆలయంలో ఇంటింటిను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు 6వ అధ్యాయం 7వ వచనంలో 6వ అధ్యాయం 1వ ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, ఆ తర్వాత 7వ వచనంలో దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకుల విశ్వాసమునకు లోబడిరి అని రాయబడిన ప్రకారము అలాగ సువార్త ప్రకటింపబడి యేసుక్రీస్తు నామమందు విశ్వాసం వచ్చి అనేకులు నమ్మి, అలాగే ఫిలిప్పు కూడా బాప్తిస్మము యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త ప్రకటిస్తూ యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరు యూదులు సమరయ దేశం చెదిరిపోయిరి. ఆ చెదిరిపోయిన వారు ఏం చేశారంటే 4వ వచనము 8వ అధ్యాయంలో చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసి, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాట ఏంది ఏక మనసుతో లక్ష్యం ఉంచగా 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములో పుస్తలు విని పేతురు యోహాను వారి వద్దకు పంపి వారు ప్రభు అయిన యేసు నామం బాప్తిస్మం మాత్రం పొందిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. కాబట్టి అలాగూ రక్షింపబడి సువార్త ప్రకటన ద్వారా రక్షింపబడిన వారందరూ సంఘముగా వారు ప్రకటించిన సువార్తను నమ్మి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారై, ఏకాత్మ గలవారై, ఏక మనస్సు గలవారై, ఏక హృదయం గలవారై, ఏక మనస్కులుగా ఉండి ప్రభునామమున ప్రార్థించేవారుగా రక్షణ పొందిన వారుగా యేసుక్రీస్తు ప్రభునామమును బాప్తిసం పొంది పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొంది జీవము గల దేవుని సంఘముగా జీవము గల దేవుని మాటలను జీవమును కూర్చిన సాక్ష్యమును నమ్మిన వారందరూ సంఘముగా కూడుకున్న తర్వాత అలాగూ సంఘములు స్థాపింపబడిన తర్వాత అన్యజనులకు కూడా జీవార్థమైన మారు మనసు దేవుడు దయచేశాడని కొర్నేలి కుటుంబాన్ని అపోస్తలుడైన పేతురు గారు దర్శించిన తర్వాత కొర్నేలి కుటుంబానికి సువార్తను ప్రకటించినప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో 32వ వచనం, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వింటికే మేమందరము ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాము అని చెప్పి అందుకు పేతురు నోరు తెరిచిట్లా, నేను దేవుడు పక్షపాతి కాడ నిజముగా నేను గ్రహించి ఉన్నాను, ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమాన వాక్యం మీరు ఎరుగుదురు అని చెప్పి 42వ వచనంలో, ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రవక్తించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడు ఆయన నామములుగా క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు వారు యేసుక్రీస్తు నామం విశ్వాసం ఇచ్చి బాప్తిసం పొంది. అప్పుడు 18వ వచనంలో
11వ అధ్యాయం 18వ వచనంలో, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసినట్టు చెప్పుకొంచు దేవునిని మహిమ పరిచిరి. అప్పుడు 20వ వచనంలో, కుప్రీయులు కొందరు కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యోకకు వచ్చి గ్రీసు దేశ భాషతో మాట్లాడవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడైనను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారు అతడు దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకున్న వలన అందరిని హెచ్చరించిన. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసం నిండుకొని సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. 11వ అధ్యాయం 26వ వచనంలో, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ క్రైస్తవులుగా యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చిన వారుగా జీవము గుర్చిన సాక్ష్యం విని నమ్మిన వారు సంఘము పేతురు చెరసాలలో వేయబడినప్పుడు, ఎందుకంటే నీ చరిత్ర అంతా ఎందుకు చెప్పండి, సంఘం ఎలాగ స్థాపింపబడింది అనేది మనం తెలుసుకోవాలి. అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నామమును గూర్చిన సువార్తను, ఆయన సిలువను గూర్చిన వార్తను, నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నదని, ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఆయన నామమును ప్రకటింపబడిన విశ్వాస వాక్యమును, అనగా అదేమనగా మీ హృదయంలోనూ మన నోట ఉన్న విశ్వాస వాక్యమును అంగీకరించి ఆ విశ్వాసంలోనికి వచ్చిన వారు, ఆ యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ప్రభు నామం ప్రార్థన చేయువారు పరిశుద్ధపరచబడిన వారు, పాపక్షమాపణ పొందినవారు, ఆయన నామంలో బాప్తిసం పొందిన వారు సంఘముగా ఏక హృదయం గలవారే, ఏకాత్మ గలవారై పరిశుద్ధాత్మ వరం పొందుకొని ఉన్నవారు అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురును చెరసాలలో ఉంచిన అప్పుడు వారు దేవునికి అత్యాశక్తితో ప్రార్థన చేశారు. బంధకములు విడిపింపబడినట్లుగా ప్రార్థన చేశారు. ఆ అత్యాశక్తి, అందుకే రోమపత్రిక 12:11లో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై నిరీక్షణ గలవారే సంతోషించుచు ప్రభువుని సేవించుడి, మీరు ప్రార్థన చేయుడని అపొస్తలుడైన పౌలు గారు రాసిన ప్రకారం సంఘమంతా అత్యాశక్తితో అద్భుత కార్యం జరిగినట్లుగా, బంధకములు తెగిపోయినట్లుగా ప్రార్థన చేసినప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో, ఎందుకనగా సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభు నామమును ప్రార్థించేవారు, యేసుక్రీస్తు ప్రభు నామమున పరిశుద్ధపరచబడిన వారు, యేసుక్రీస్తు ప్రభు నామమున పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఆ సంఘము ఎప్పుడైతే ఏకాత్మ ఏకహృదయము ఈ ప్రార్థనలో ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారని మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన ప్రకారం, మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకంలో వాటిని కూడా మీరు విడుదల పొందుతారు అని చెప్పి ప్రార్థించిన వాటి ప్రకారము మనము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మన సంఘములో కలిగిన ప్రతి బంధకము నుండి మనకు విడుదల కలుగుతుంది. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన సంఘ క్రైస్తవ విశ్వాసంలో నేను ఎందుకు ఈ ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానిస్తున్నా అంటే, అవిశ్వాసం అపనమ్మకం ఉన్న వారు కూడా అద్భుత కార్యం జరిగినప్పుడు దాన్ని గ్రహించలేని విశ్వాసం, అపనమ్మకం, అవిశ్వాసం ఉన్నది. మన విశ్వాసం పరిమితిగా ఉన్నది. కార్యం జరిగినప్పుడు విశ్వాసం ఇస్తాము, కార్యసిద్ధి కలిగజేసినప్పుడు ఎక్కువగా విశ్వాసం ఇస్తాము. ఏదైనా శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ విశ్వాసం అపనమ్మకంగా, అవిశ్వాసంగా మారిపోతూ ఉంది. ఎప్పుడైతే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిందో అక్కడ పేతురు కూడా గ్రహించలేని ఒక అద్భుతం జరిగింది. చూడండి ఒకసారి. ఆ దూత అతని దగ్గరకు వచ్చి నిలిచెను. 7వ వచనం 12వ అధ్యాయంలో, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. అప్పుడు ఆ దూత, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మతో చెప్పిన అతను బయటికి తీసుకుని వచ్చెను. 9వ వచనంలో, అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. అతడు నిజముగా ఆ దూత నిలువబడి అతను విడుదల పొందించి చెరసాల తలుపులు బంధకములు విడిపించి బయటకు తీసుకొచ్చాడన్న ఆ నమ్మకం, ఆ విశ్వాసము కూడా పేతురులో కలగలేదు. అతడు ఆశ్చర్యముతో, అతడు అనుమానం కలిగి ఉన్నాడు. ఏంటి దర్శనములే, ఇది నిజంగా జరిగిందా అని అతడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతడు బయటికి తీసుకొచ్చి దూత అతను నిలవబెట్టినప్పుడు 11వ వచనం 12వ అధ్యాయం పేతురుకి తెలివి వచ్చింది. ఎప్పుడు? బయటకు వచ్చిన తర్వాత. దూత నిలవబడి అతని సంఖ్యలు విడిపించి, బంధకములు విడిపించి, చెరసాల తలుపులు తెలిసి బయటికి రమ్మని, నీ నడుము కట్టుకొని బయటికి రమ్మని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఇది దర్శనంలే, ఇది నిజంగా జరిగింది కాదు, దేవుడు చేయబోతున్నాడులే అని ఒక రకమైన అవిశ్వాసంతో, అపనమ్మకంతో అతడు ఆ దర్శనంను గ్రహించగలిగిన శక్తిని
పొందలేక ఉన్నాడు. కానీ సంఘం అయితే అత్యాశక్తితో ఏకహృదయం గలవారే, ఏకాత్మ గలవారే దేవుని శక్తి కొరకు, విడుదల కొరకు పేతురు యొక్క బంధకం తెగిపోయినట్టు ప్రార్థన చేస్తుంది. అది మన క్రైస్తవ విశ్వాస జీవితంలో సంఘంలో అనేకుల గురించి మనం ప్రార్థన చేయనప్పుడు కూడా వారి జీవితంలో జరిగిన ఆశ్చర్యకరం, వారి ప్రార్థనలో పాల్గొనకపోయినా వారి గురించి సంఘమంతయు ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో జరిగిన గొప్ప అద్భుతములను వారు గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. తిరిగి దేవుని సంఘానికి రాలేకపోతూ ఉన్నారు. అది మన విశ్వాసులకు కలిగిన దౌర్బల్యం. అప్పుడు వ్యక్తిగతంగా ఎరుగలేకపోతున్నారు దేవుని శక్తిని. సంఘమంతయు వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ వారికి విడుదల కలిగిందని, వారి జీవితంలో అద్భుతం జరిగిందని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు వ్యక్తిగతంగా. అలాగే 11వ వచనంలో పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను, ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలుసుకొని ఉన్నదని పేతురు గారు నమ్మారు. కాబట్టి ఆయనకు తెలివి, మనకు ఆ తెలివి వివేచన జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తెలివి వివేచన జ్ఞానముకు మూలము. ఆ గ్రహించే శక్తిని కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. జ్ఞానమునకు తెలివినికి ఆధారమగు ఆత్మ పరిశుద్ధాత్మ. నీవు పరిపూర్ణ విశ్వాసంతో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడన్న అత్యాశక్తి నీవు ప్రార్థించినప్పుడు ఆ కార్యం జరిగినట్లు కూడా నీకు తెలియదు, కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు అది నిజముగా జరిగినదని నీవు గ్రహించే తెలివిని, వివేచన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాక సంఘము కూడా ప్రార్థిస్తున్నారు, కానీ విడుదల పొంది ఉన్నాడని, బంధకములు తెంపబడ్డాయని ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నారు వారు కూడా నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. మనం ప్రార్థించే వారుగా 12వ వచనంలో ఇట్లా ఆలోచించుకొని అతడు మారుపేరు గల యోహాను తల్లిని మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు విడుదల కొరకు, బంధకం. పేతురైతే విడుదల పొంది బయటికి వచ్చాడు. తను తాను ఆశ్చర్యకితుడై నమ్మలేని స్థితిలో కూడా అతనికి తెలివి దేవుడు అనుగ్రహించి గ్రహించే శక్తినిచ్చే వరకు తాను విడుదల పొంది ఉన్నాడు గ్రహించలేని ఆ స్థితిలో ఉన్న పేతురు కూడా గ్రహించి దేవునికి స్తోత్రం చెల్లించి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అనేకులు కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చినప్పటికి కూడా అతడు తలవాకిటి తలుపు నిల్చుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు వచ్చి నిలవబడి ఉన్నాడని చెప్పినప్పుడు అత్యాశక్తితో, విశ్వాసముతో బంధకం నుండి విడుదల పొందడానికి ప్రార్థించిన సంఘము కూడా నమ్మలేని స్థితిలో ఉన్నది. మన అపనమ్మకము వలన ప్రార్థన అయితే చేస్తున్నాము, కానీ అద్భుత కార్యాలు జరిగాయని మనం నమ్మలేని స్థితిలో క్రైస్తవ విశ్వాస జీవితము ఈరోజు ఉన్నది. దేవుని సంఘములో, మహిమగల సంఘములో, జీవం గల దేవుని సంఘములో అత్యాశక్తితో మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మనం పొందుకున్న అద్భుత కార్యము గ్రహించలేని స్థితి. అలాగే ఎవరి గురించి అయితే మనం విజ్ఞాపన చేస్తున్నామో ఆ ప్రార్థన చేసిన వారు వ్యక్తిగతంగా ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేశామో వారు అద్భుత కార్యము పొందుకుని ఉన్నారని మనము విశ్వాసముగా ప్రార్థించిన వారము కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం. అటువంటి దయనీయమైన, దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవ విశ్వాస జీవితం. అందుకే అక్కడ వారు ఆ చిన్నది గుర్తుపట్టి పేతురు స్వరమును విని పేతురు వచ్చాడని చెప్పినప్పుడు అత్యాశక్తి ప్రార్థన చేసి అనేకులు ప్రార్థన చేసిన 15వ వారు నీవు పిచ్చిదానివి, అయితే తాను చెప్పినదే నిజమైన అది ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అది దూత అని పేతురు ఇంకొన తట్టుచుండగా వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందారు. ప్రార్థన చేసేది అతని బంధకంలో విడుదల పొందుతారు. ఆ బంధకములు విడుదల పొంది వారు ప్రార్థిస్తున్న చోటికి వచ్చినప్పుడు వారు కూడా నమ్మలేని స్థితిలో. మన క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అటువంటి, మన జీవితంలో ఎన్ని అద్భుతములు జరిగినా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ప్రార్థనకు దేవుడు ఆలకిస్తున్నాడని గ్రహించలేని స్థితిలో ఉన్నాము. ఆ ప్రార్థన బంధకములు విడిపించి ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం, అద్భుత కార్యం చేయి ప్రార్థన చేస్తాడని నమ్మి విశ్వాసం గురించి మనం లోతైన విశ్వాసం ప్రార్థించినప్పుడు మాత్రమే మనకు గ్రహించే శక్తిని, దేవుని మహిమపరిచే స్వభావం, దేవుని యొద్దకు తిరిగి వచ్చే స్వభావం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ గుణలక్షణం మనం కలిగి ఉన్నప్పుడే మనం అద్భుత కార్యం గ్రహించే శక్తిని. ఆ చిన్నది చెప్పినప్పుడు వారు నమ్మలేదు. పేతురు ఇంకా తలుపు తచ్చుండగా
అప్పుడు వచ్చి వారు విభ్రాంతి నొందారు. వారు చేసే ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన. బంధకములు తెగిపోవాలి. బంధకములు ఎవరికైతే తెగిపోయి బంధకములు విడిపింపబడి వారి ఇంటికి వచ్చారో, ఎవరి గురించి అయితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆ ప్రార్థన చేసిన అద్భుతము జరిగిన ఆ కార్యమును వారు గ్రహించలేని స్థితిలో విస్మయం ఉంది. నీ పిచ్చిదానివి పేతురు రావటం ఏంటంటే, కానీ ప్రార్థన అయితే అత్యాశక్తి చేస్తున్నారు. అందుకే మనకు ప్రార్థనా ఫలములు కొన్ని పొందుకోలేకపోతే, అత్యాశక్తితో మనం ప్రార్థన చేయవారుగా ఉన్నాము. పరిపూర్ణమైన విశ్వాసంతో, పూర్ణాత్మతో, మనము విశ్వాసంతో కూడిన ఆత్మతో, గ్రహింపలేని ఆ ఆత్మతో మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు 17వ వచనం, అతడు ఊరకుండా వారికి సైగ చేసి ప్రభువు తన చెరలో నుండి ఎలా తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకు చదువుకులు సంగతి తెలియజేయని చెప్పి బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళాడు. కాబట్టి మనం కూడా అలాగూ మన విశ్వాసం వృద్ధి పొందించమని ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేయు ఆత్మగలవారమై ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించిన ఆ అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను గ్రహించువారుగా మనం ప్రార్థన చేసి దేవుని నామాన్ని కృతజ్ఞతాస్థితులు, దేవుని నామాన్ని మహింపరిచినట్టుగా విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు ఉదయకాల సంఘంలో మనతో సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించింది. మనం అలాగ ప్రార్థిస్తున్నామా? మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసాన్ని పరీక్షించుకొని దేవుని నామాన్ని మహింపరిచుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తుతులు. అవును తండ్రి, విశ్వాసంతో కూడిన ఆత్మను ప్రార్థించి మాలో మీరు చేసిన అద్భుతములు, ప్రార్థనా ఫలమును గ్రహించే ఆత్మను మాకు దయచేయమని, వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుకొని కుటుంబాన్ని ఆశీర్వదించుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాం ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన, కాపుదల సంరక్షణ, కృపాక్షేమ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె.